హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొంచెం ఒక లైక్ కూడా చేసి వెళ్ళండి. వెళ్తా ఇంకా మార్నింగ్ రొటీన్లోకి అయితే స్టార్ట్ అయిపోయానండి. ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా. ప్రతి ఆడవాళ్ళకి మార్నింగ్ లేసి లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయడం, బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేయడం ఇదే స్టార్ట్ అవుతుంది కదా. ఇంక ఇక్కడ ఏదో లైట్ మిల్క్ అంటుంటే దాన్ని కొంచెం చూసుకుని ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే పప్పు ఆనపకాయ అయితే ప్రిపేర్ చేస్తానండి. మీరు కుక్కర్లో వండుతారా లేకపోతే ఇలా వండుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే వండుతానండి పప్పు. నాకు ఎందుకో కుక్కర్లో దాంట్లో టేస్ట్ అనిపించదు, అంత నచ్చదు కూడాను. గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుందండి. నేనైతే ఇలాగే వండుతాను, గ్యాస్ ఫామ్ అవ్వదు, టేస్ట్ కూడా బాగుంటుందండి. పాతకాలం అమ్మమ్మలు నానమ్మలు వండేవారు కదా, ఆ టేస్టే వస్తుంది. అందుకే నేను ఇలాగే వండుతాను. కొంచెం ముందు నానబెట్టేసుకుంటే పప్పు ఒక పావు గంట అలాగా ఒక నూనె చెక్క వేసుకుని ఉడకపెట్టేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. పిల్లలకైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంక టెంపుల్కి వెళ్ళాను అన్నాను కదా, ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా మా వారికి పిల్లలకైతే పట్టుకొచ్చాను. ఇదండి వీడియో.